నమస్కారం. నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా వనితా టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మకర సంక్రాంతి తెలుగు ప్రజలకు పెద్ద పండుగ. సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే వేడుక. ఆకర్షణీయమైన రంగవల్లులు, భోగి మంటలు, భోగి పళ్ళు, గాలిపటాలు, పిండి వంటలు, బొమ్మల కొలువులు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, కోడి పందాలతో ఎక్కడ చూసినా సందడే సందడి. అయితే సంక్రాంతి పండుగ అనేది కేవలం తెలుగు రాష్ట్రాల్లోకే పరిమితం కాదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా నిర్వహించుకుంటారు. మరి సంక్రాంతి పండుగ విశిష్టత ఏంటి, ఆయా ప్రాంతాల్లో ఎలా నిర్వహించుకుంటారు, పాడుకునే పాటలు ఏంటి తదితర విషయాల గురించి తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఆధ్యాత్మిక గాయని కొనికి లలిత శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే లలిత గారు, ఎలా ఉన్నారు? నమస్కారం అండి. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ. మామూలుగా తెలుగు రాష్ట్ర ప్రజలకి సంక్రాంతి అంటే ఒక ముఖ్యమైన పండుగగా భావిస్తారు. అసలు సంక్రాంతి అంటే ఏంటి, ఎందుకు నిర్వహిస్తారు? సంక్రాంతి అంటే కొత్త క్రాంతి, అంటే కొత్తగా కాంతులను చిమ్ముకుంటూ అది దక్షిణాయనం నుంచి ఉత్తరాయణానికి సూర్యుడు మారుతూ ఉంటాడు. అది మకర రాశిలోకి వస్తుంటాడు. ఎప్పుడైతే సూర్యుడు మకర రాశి నుంచి సంక్రమిస్తాడో దాన్ని మకర సంక్రాంతి అని పిలుస్తారు. అంటే నూతన కాంతి. ఉత్తరాయణానికి మనము దానికి స్వాగతం పలుకుతున్నాం. అంటే ఇన్నాళ్ళు ఈ చలికాలము ఇవన్నీ వెళ్ళిపోయి మళ్ళీ కొత్త వెలుగులతోటి సూర్యుడు వస్తున్నాడు అనమాట. అంటే వేసవి కాలము, శిశిరాది గ్రీష్మ ఋతువు వస్తుందని అనుకుంటారు. ఓకే లలిత గారు, చాలా చక్కగా వివరించారు. సంక్రాంతి సందర్భంగా మా కోసం ఒక మంచి పాట. సంక్రాంతి అంటేనే గొబ్బిళ్ళు పెట్టుకుంటారు అనమాట. గొబ్బిళ్ళు ఎందుకు పెట్టుకుంటారు అంటే దానికి ఒక కథ ఉంటుంది. కురూరవుడు అనేసి ఒక రాక్షసుడు ఉండేవాడు. అతను బ్రహ్మదేవుడి గురించి బాగా తపస్సు చేసి తనకి దేని వల్ల కూడా ఎటువంటి ఇబ్బందులు రాకూడదని చెప్పి దేవతలందరినీ, మామూలుగా రాక్షసులందరూ చేసే పనులు చేస్తూ ఉండేవాడు. బ్రహ్మదేవుడు ఈశ్వరుడు ఇద్దరు కలిసి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గర మొరబెట్టుకుంటారు. అప్పుడు ఆయన ఎప్పుడైతే పుష్యమాసంలో వచ్చే మకర సంక్రాంతి నాడు ఈ గోమయమైనటువంటి పేడతోటి గొబ్బిళ్ళు చేస్తారు కదా, ఆ గొబ్బిళ్ళు చేసిన తర్వాత భోగి రోజున వాటిని కాల్చి దానిలో ఈ రాక్షసుని హతమార్చాలనేసి అనుకుంటారు. ఆ రకంగా సంక్రాంతి పుష్యమాసంలో వస్తుంది. అప్పుడు గొబ్బిళ్ళు పెట్టుకుంటారు. సో ఈ సంక్రాంతి సమయంలో గొబ్బిళ్ళు పెట్టుకుంటూ ముగ్గులు వేసుకుంటూ పాటలు పాడతారండి. వాటిలో వాకిట్లో వన్నెలొలుకు గొబ్బియల్లో, ముచ్చాల ముగ్గుల్ల గొబ్బియల్లో, గొబ్బియల్లో గొబ్బియల్లో, సంక్రాంతి సంబరాల గొబ్బియల్లో. అలా పెద్ద పాట అది. అలా పాడుకుంటూ చుట్టూరా గొబ్బిళ్ళు చుట్టూరా ముగ్గులు చుట్టూరా కోలాటాలు వేసుకుంటూ ఆడతారనమాట. చాలా చక్కగా పాడారు. చిన్నప్పుడు మీరు ఆడేవాళ్ళ? బాగానండి. అప్పట్లో మాకు ఈ టీవీలు అవన్నీ లేవు. చక్కగా పట్టుబరికినీళ్ళు అవన్నీ వేసుకోవడం, ఎదురింట్లో వాడు ఏ ముగ్గు వేసాడో వాళ్ళకంటే పెద్ద పెద్ద ముగ్గులు వేసుకుంటూ పోటీ. ధనుర్మాసం అంతా కూడా ముగ్గులు వేసుకుంటూ రావాలి. చివరి రోజున ఎవరు ఎంతెంత పెద్ద పెద్ద గొబ్బెమ్మలు అంటే పేడతోటి గౌరమ్మను తయారు చేసి వాటి మీద పువ్వులు పెట్టుకొని ముగ్గుల మధ్యలో పెడతారనమాట. ఎవరైతే పెద్దది పెడతారో అది గొప్ప అనమాట. తర్వాత గాలిపటాలు ఎగిరేసుకుంటూ భోగి పళ్ళు పోసుకుంటూ కొత్త అల్లుళ్ళు రావడం. తర్వాత ఇదంతా కూడా కర్షకులకి పండగ. అంటే కొత్త పంట వచ్చే రోజు కూడా పుష్యమాసం. ఓకే, అలా అంటే ఉత్తరాయణానికి వెళుతూ ఉంటాం అన్నమాట. ఇప్పుడు మరి వివిధ ప్రాంతాల్లో ఈ సంక్రాంతి ఎలా నిర్వహించుకుంటారు అసలు? ఫస్ట్ ఏమో ఆంధ్రప్రదేశ్లో అయితే కనుక భోగి పళ్ళు పోయడం పిల్లలకి, తర్వాత బొమ్మలు పెట్టుకోవడం, తర్వాత కొత్త అల్లుళ్ళు రావడం, కొత్త పంట ఇంటికి రావడం. ఈ హరిదాసులు వీళ్ళందరూ కూడా ఎందుకు వస్తుంటారంటే ఈ సంక్రాంతి అంటేనే పుష్యమాసం అంటేనే కర్షకులందరికీ కొత్త పంట ఇంటికి వస్తుంటుంది. ఈ కొత్త పంట అంటే ముగ్గులతోటి, గొబ్బెళ్లతోటి, తర్వాత పువ్వులతోటి, హరిదాసులతోటి గాలిపటాలు ఎగిరివేస్తూ సందడిగా ఆ వరమహాలక్ష్మిని పిలుచుకుంటాం అనమాట మనం. అంటే కొత్త పంట రాగానే గౌరీ పూజ చేస్తారు కదా, గౌరీ పూజ ఎలా చేస్తారు? గౌరీ పూజ అంటే కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంటుందంటే 8 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకు చిన్న పిల్లల చేత గౌరీ పూజ చేయిస్తారు. అంటే గొబ్బిళ్ళు పెడతారు, ఇలా ఒక గౌరమ్మని కూర్చోబెట్టి ఆవిడకి పూజ చేయిస్తారు.
10 ఏళ్ళు దాటిన తర్వాత ఆడపిల్లలు ఎట్టాగు కూడా యుక్త వయసుకు వస్తారు. అప్పుడు వాళ్ళకి మంచి మొగుళ్ళు రావాలి అనేసి గౌరీ పూజ ముందే చేయిస్తారనమాట వాళ్ళ చేత కొన్ని ప్రాంతాల్లో. ఇప్పుడు తెలంగాణ తీసుకున్నారనుకోండి, సంక్రాంతి రాగానే వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వులతో చేసే వంటల్ని ఒకరికొకళ్ళు ఇచ్చుకుంటారు. తర్వాత 21 ఐటమ్స్ అనేసి పెట్టుకుంటారు. అంటే ఇప్పుడు 21 అద్దాలు అనుకోండి, 21 అద్దాలు 21 మందికి ఇచ్చుకోవడం. తర్వాత ఇప్పుడు బొంబాయి రవ్వ ఉంటుంది, బొంబాయి రవ్వ 21 ప్యాకెట్లు కొనుక్కొని 21 మందికి పంచుకోవడం. అదొక లెక్కగా పెట్టుకొని పేరెంటం చేసుకుని ఇస్తారు. అదే మన బెంగళూరులో అయితే నువ్వులు బెల్లము అవన్నీ చేసి తర్వాత ఈ నిప్పుల మీద నడుస్తారు వాళ్ళు. అదొక మొక్కు. తర్వాత గంగిరెద్దులను ఊరేగించి వాటి మీద కొత్త కొత్త వస్త్రాలు వేసి చెరుకు గడలు తెచ్చుకొని భోగి పళ్ళు పోసుకుంటూ సందడిగా వాళ్ళు చేసుకుంటారు. తమిళనాడులో అయితే 4 రోజులు చేస్తారు. పొంగల్ని 4 రకాలుగా ఒకే చోట కూర్చొని అందరూ ఒకేసారి కుండలు పెట్టుకొని వాటిలో ఇప్పటికి కూడా ఉంది తమిళనాడులో. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే చేస్తారన్నమాట. అందరు కలిసి వనభోజనాల్లాగా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఏం చేస్తారంటే ఈ పొయ్యి పెట్టుకుని దాని కింద కట్టెలు అన్ని పెట్టుకుని వాటి మీద రకరకాల పొంగళ్ళు పొంగించుకుంటారనమాట. అంటే కొత్త బియ్యంతో వచ్చే దాంతో పొంగలి పొంగాలి, అంటే పొంగుకుంటూ సిరులు ఇంటికి రావాలనేసి దాంతో దేశము ప్రజలు అందరూ బాగుండాలనేసి తమిళనాడులో చేసుకుంటారు. తర్వాత ఇంకా ఈ ఒంగోలు అటుపక్క మన ఆంధ్ర వైపు వెళ్తే కనుక కాస్త నెమ్మదిగా కోడి పందాలు ఇవన్నీ పెట్టుకుంటారు. తర్వాత గాలిపటాలు బాగా ఎగిరేస్తారు. అంటే గౌరీ పూజ చేసినప్పుడు అమ్మవారికి సంబంధించిన పాట ఏముందో పాడండి. శ్రీ మహాదేవమ్మ చెలగితీవమ్మ అమ్మ జగదంబ నిను లోకును తీంప చాలా సంతోషులే అల్లుళ్ళు రాగా నీ మహిమ తెలపంగ ఏమి సెంబరము. శ్రీ మహాదేవమ్మ చెలగితీవమ్మ అమ్మ జగదంబ నిను లోకును తీంప ఇలా ఇంట్లో పాడుకుంటారండి. అంటే సంక్రాంతికి ముందు వచ్చేది భోగి కదా, భోగి మంటలు వేస్తుంటారు, పాత సామాన్లన్నీ భోగి మంటల్లో కలిపేస్తుంటారు. ఈ భోగి మంటల్లో ఉన్న అంటే నీతి ఏంటి అసలు? నీతి ఏంటంటే అప్పటికి మనకి దక్షిణాయనంలో ఉన్నటువంటి శిశిర ఋతువు వెళ్ళిపోతూ లాస్ట్ డే అనమాట. అది కరెక్ట్గా అది జనవరి 13 ఆ ప్రాంతంలోకి మీకు చలి పూర్తిగా వెళ్ళిపోతుంది. ఈ పాత సామాన్లన్నీ తీసుకొచ్చి మీరు ఎక్కడ కూర్చున్నారా అని ఎవరైనా అడిగితే బగబగ మండే మంటల్లో కూర్చున్నాం అనేవాళ్ళు. ఆ బగబగ మంటలే నెమ్మదిగా భోగి మంటల కిందకి వచ్చేసింది. తర్వాత భోగి మంటలు అంటే భోగి పళ్ళు పోసుకోవడం. భోగి పళ్ళు పోసుకోవడం అంటే బదరీ క్షేత్రంలో మన నెత్తి మీద ఇక్కడ బ్రహ్మనాడి ఉంటుంది. ఈ బ్రహ్మనాడి మీద బదరీ పళ్ళు పోస్తే లక్ష్మీనారాయణుల యొక్క ఆశీస్సులు వస్తాయనేసి ఒక నమ్మకం. చిన్న చిన్న పిల్లలంటే 12 ఏళ్లలోపు పిల్లలందరికీ కూడా ఇంట్లో భోగి పళ్ళు అవి పోస్తారు. ఆ రకంగా భోగి మంటలు భోగి పళ్ళు అని వచ్చింది. ఓకే, అంటే బొమ్మల కొలువులు కూడా ఏర్పాటు చేస్తుంటారు కదా, అసలు ఎందుకు బొమ్మల కొలువులు పెడతారు అసలు? అంటే దాని వెనక ఉన్న కథ ఏంటి? ఉత్తరాయణానికి దేవుళ్ళందరూ కూడా నింగి నుంచి నేలకు వస్తారు. ఎందుకంటే ఉత్తరాయణంలో మకర రాశిలో ఉన్నటువంటి సూర్యుడు బయటకు వస్తాడు, ఎర్రటి కాంతితోటి వస్తాడు. కాబట్టి రేగు పళ్ళకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది. తర్వాత దేవతలందరూ వస్తారు ఆ రోజుకి అక్కడికి. అందుకని ఆ దేవతలందరినీ ఇంట్లో కూర్చోపెట్టి వాళ్ళకి పూజలు చేస్తూ పిల్లలకి ఆ పురాణాల గురించి వివరిస్తూ ఉంటారు. దసరా అనగానే దశావతారాలతో ఒక గ్రూపు, తర్వాత విష్ణుమూర్తి, రకరకాల దేవతలందరూ కూడా ఇప్పుడు దిగుతారు. సో ఆకాశం నుంచి వచ్చే దేవతలందరూ కూడా మా ఇంట్లో కొలువు ఉండాలని చెప్పి బొమ్మల కొలువు పెట్టుకుంటారండి. అంటే ఈ సంక్రాంతికి పిల్లలకు కూడా భోగి పండ్లు పోస్తుంటారు కదా, అవును, దాని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఈ బదరీ వృక్షం కింద నరనారాయణులు తపస్సు చేశారు కదా. బదరీ అంటేనే బదరీ వృక్షం అంటేనే రేగుపళ్ళ వృక్షం. సో అక్కడి నుంచి వచ్చి నారాయణుడు మన బ్రహ్మనాడి నుంచి మనకి జ్ఞానము అవన్నీ కూడా ప్రసాదిస్తాడని భోగి పళ్ళని చెరుకు గడలు నాణాలు పువ్వులు అవన్నీ వేసుకొని చేస్తారండి. ఓకే, అంటే పిల్లలకి ఆ భోగి పండ్లు పోసేటప్పుడు పాడే పాట ఏంటి? సిసిమోఖులారే మన పసి పిల్లలకు భోగి పళ్ళు పోదాము, సిసిమోఖులారే మూడేసి గుప్పిళ్ళు ముచ్చట తీరగా, మూడేసి గుప్పిళ్ళు ముచ్చట తీరగా శిశువును దీవించ సౌసాలుంచుదాము, శశిముఖులారే. వావ్, అంటే ఏంటి ఆ పాట అర్థం ఏంటి? అంటే
చుట్టుపక్కల ఉన్నటువంటి ముత్తైదులందరూ మీరు రండి. ఈ చిన్న చిన్న బాలకలు బాలురు వీళ్ళందరికీ కూడా మన నెత్తి మీద ఇట్లా శిరస్సు మీద రేగుపళ్ళు, ఈ రేగుపళ్ళు అంటేనే బద్రీనారాయణుడు. బద్రీనారాయణుడు యొక్క ఆశీస్సుల్ని మనం రేగుపళ్ళ రూపంలో వాళ్ళకి మనం పోస్తాం. ఓకే లలిత గారు, మరి మీరు చిన్నప్పుడు సంక్రాంతి పండుగ ఎలా జరుపుకునేవారు? మేము చిన్నప్పుడు అంటే ముగ్గులు వేసుకోవడం, పోటీలు పడి తెల్లవారేటప్పటికంటే అర్ధరాత్రి 12 నుంచి అందరూ ముగ్గులు తయారు చేసేసుకుంటారు. ఎవరు ఎంత పెద్ద పెద్ద ముగ్గులు వేసుకోవాలి. ఒకటి హరిదాసులు ఒకరు, ఈ హరిదాసులు రావడం, వాళ్ళకి ఎవరు తొందరగా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళకి బియ్యం వేయాలి. అట్లాగే గంగిరెద్దులు ఆడించుకుంటూ వస్తుంటారు. ఈ గంగిరెద్దులు ఆడించుకుంటూ వస్తుంటే వాళ్ళకి నూతన వస్త్రాలు గంగిరెద్దుకి ఇవ్వడం. ఇవన్నీ ఏంటంటే కర్షకులకి కొత్త పంట వస్తుంది. ఆ కొత్త పంటను పండించడంటే హరిదాసులు అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టమైన వాళ్ళు కాబట్టి హరిదాసులను ఆహ్వానించడం, వాళ్ళకి బియ్యం ఇవ్వడం, తర్వాత గంగిరెద్దులకి కొత్త బట్టలు ఇవ్వడం, గొబ్బిళ్ళు వేసుకోవడం, చుట్టూ గాలి పటాలు ఎగిరేసుకోవడం, ఇవన్నీ కూడా సరదాగా చేసుకునేవాడం అండి. అంటే ఈ పండుగ సాంప్రదాయాలను రాబోయే తరాల వారికి మీరు చేసే కృషి ఏంటి? ప్రస్తుతానికైతే చాలా పరిగెత్తిపోతున్నటువంటి కాలం ఇది. పిల్లలు చదువులకి బాగా ఇదైపోయారు, ఈ ఆన్లైన్ క్లాసులని అవన్నీ ఇవన్నీ. కానీ అప్పటికి కూడా కొద్దిమంది పేరెంట్స్ మటుకు పాతకాల పద్ధతులను మానలేదండి. ఎక్కడో నాబోటి వాళ్ళని పట్టుకొని ఈ పాటలన్నీ నేర్పండి. అందులోనూ స్కూళ్ళల్లో కూడా ఇప్పుడు కొత్త మార్పులు వచ్చాయి. సంక్రాంతి రోజున మీ అందరూ కూడా ఇట్లా గొబ్బెండ్లు పెట్టండి, మన స్కూల్లో ఈ రకంగా చేయండి. గాలిపటాలు మాత్రం అప్పుడు ఇప్పుడు బాగానే ఎగరేస్తున్నారు, అదొక పోటీగా. లలిత గారు, మరి ఈ పండుగ విషయంలో పెద్దల నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి? నాకు పెళ్ళైనప్పటి నుంచి కూడా మా అత్తగారు వాళ్ళంటే కొనికి సత్యనారాయణ అండ్ సరోజిని గారు, వీళ్ళతో పెళ్ళేటప్పటికి నాకు 1984 అంటే అప్పటికి ఇంకా ఈ టీవీలు ఈ హడావుడి రాలేదు. ఆవిడతో పాటు తిరిగి నేను దసరా పద్యాలు ఒకటిను ఇంట్లోనే గౌరమ్మని పెట్టేవాళ్ళం. అంటే పెద్ద ఎత్తున పేడ ఉంటుంది కదా, గోమయం, దాంతో పెద్దది తయారు చేసి దానికి బాగా పువ్వులు అలంకరించి అందరి చేత గొబ్బిళ్ళు పాడించుకుంటూ అది అయిపోయిన తర్వాత అందరికీ నువ్వు ఉండలు ఇచ్చేవాళ్ళం. నువ్వులు ఎందుకంటే ఉత్తరాయణం వస్తుంది, అది మన శరీరానికి కాల్షియాన్ని ఇవ్వాలి, అంటే తొందరగా అలసిపోయి ఎండకి ఇది కాకుండా. అందుకని ముందే ఈ రేగు పళ్ళు కానీ నువ్వులు కానీ అవన్నీ పంచి చేసేవాడు. తర్వాత ఇక పిల్లల చేత పాడించడం అవన్నీ, ఇంటికి అప్పుడు పట్టు పరికిణీలు వేసుకుని రావడం అందరూ ఉండేవారు. అదే నేను కూడా ఇప్పటికి కూడా చేస్తున్నానండి. నా దగ్గర కొద్దిమంది స్టూడెంట్స్ ఉంటారు, వాళ్ళతో చేయిస్తుంటాను, పాటలు నేర్పుతుంటాను. లలిత గారు, మరి మీ పెద్దల నుంచి ఆధ్యాత్మిక పుస్తకాలు కానీ పాటలు కానీ ఏమైనా ఉన్నాయా? ఇంకా ఉన్నాయండి, అవన్నీ సేకరించుకొని మా అత్తగారు మామగారు వాళ్ళందరూ దాటిపోయారు, కానీ ఆ పాటలన్నీ అలాగే ఉంచేసుకున్నాను నేను. ఇది సంక్రాంతి పాటలు అంటే చాలా ఉన్నాయి. ఏల వచ్చేనమ్మ కృష్ణుడేల వచ్చేనే అదొకటి, గోవిందుడేలరాడే గోపాలుడేలరాడే అదొకటి, శ్రీరంగం మన గోకులం గోకులం చిన్ని కృష్ణుడుండే స్థలం, జై జై కృష్ణ గోకుల కృష్ణ హరిలో రంగ హరి అంటే వాడు హరిదాస్ వస్తాడు చివర్లో. ఈ పాట అంతా కంప్లీట్ చేసేటప్పటికి ఒక అబ్బాయి హరిదాస్ వేసి వేసుకుని లోపలికి వచ్చేస్తాడు. గోవిందుడు ఎలా రాడే అనుకుంటూ శ్రీరంగం మన గోకులం, మంచి మంచి మనసు వాడు మన్మథ రూపు వాడు, మంచి మంచి మనసు వాడు మన్మథ రూపు వాడు, మాధవుడుండే స్థలం ఈ స్థలం గోపాలుడుండే స్థలం, జై జై కృష్ణ గోకుల కృష్ణ హరిలో రంగ హరి హరిలో రంగ హరి. ఈ పాట కంప్లీట్ అయ్యేటప్పటికల్లా హరిదాస్ వేషం వేసుకుని వాడు వచ్చేసేయాలి స్టేజ్ మీదకి. అదొకటి, గోపీకృష్ణ అనేసి బ్యాలే. ఈ పిల్లలందరూ పాలు పెరుగు కోసం వెళ్ళడం, తర్వాత తెల్లవారుజామునే కాస్త చద్దన్నంలో రాచిప్ప గిన్నెలు ఉండేవి అప్పుడు, చద్దన్నంలో అవి తినేసేయడం, పూల జల్లేసుకోవడం, గోరింటాకులు పెట్టుకోవడం, పరిగెత్తుకుంటూ ఎవరెవరి ఇళ్లలో ఎంతెంత పెద్ద పెద్ద ముగ్గులు వేసారు అనేసి పోవడం, ఇష్టం లేకపోతే ఆ ముగ్గులు తొక్కేసి రావడం, ఏవో చిన్న చిన్న పనులు చిల్లి పనులన్నీ చేసుకుంటూ ఇంటికి వచ్చారు. అప్పటి మా అత్తగారు రాసిన పాటలు అన్నీ ఉంచుకున్నానండి. ఇప్పుడు దసరా అంటే దసరా టైంలో పాటలు, తర్వాత సంక్రాంతి అంటే సంక్రాంతి టైంలో పాటలు, ఇవన్నీ ఉంచుకున్నాను. ఎన్ని పాటలు ఉంటాయి అవన్నీ మొత్తం కలిపితే మీకు సంక్రాంతికి 35 పాటలు ఉన్నాయండి నా దగ్గర. అప్పుడు మా అత్తగారు నేను ఈ చిన్న చిన్న పిల్లల్ని ఇంటికి పిలిచి గొబ్బెమ్మ గౌరి అంటారు, గొబ్బెమ్మతోటి గౌరీదేవిని చేసి దానికి పసుపు కుంకుమ తాంబూలాలు ఇచ్చుకునేవాళ్ళం.
అలా ఆవిడ దగ్గర నుంచి అన్ని పాటలు సేకరించి ఓ నోట్స్ తయారు చేశాను. తర్వాత అవన్నీ పోతే ఎలాగ ఏదో ఒక రోజు ఇన్నాళ్ళకి నాకు మంచి అవకాశాన్ని వనితా టీవీ వాళ్ళు ఇచ్చారు. అవన్నీ ఏది కూడా మనకి ఉపయోగం లేకుండా పోదండి, ప్రతిదానికి ఒక గుర్తింపు వస్తుంది. అలా మీ వనితా టీవీకి నాకు చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే ఈ రకంగా కొన్ని పాటలు బయటకు వస్తాయి, కొన్ని పాటలు తెలియవండి. అందులో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? అందులో బాగా నచ్చిన పాట అంటే అన్నీ నచ్చిన పాటలే. అందులో దశావతారాలు ఉంటాయి. మల్లె పూల హారమీయవే ఓయమ్మ నన్ను మత్స్యావతారుడనవే అని కృష్ణుడు యశోద దగ్గరికి వెళ్తాడు. నాకు మల్లెపూల హారమే, మల్లెపూల హారమేసేదా ఓ కృష్ణయ్య నీకు మత్స్యావతారుడనేదా. అవన్నీ అయిపోయి అలా మొత్తం అవతారాలు వస్తాయి. అలా అయిపోయిన తర్వాత శ్రీరంగం మన గోకులం పాడుకుంటారు. తర్వాత చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు గల్లు గల్లు నభో రేగి పళ్ళు అల్లో నల్లో నేరేడు పళ్ళు జల 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 రాలిపోతూ తలపై ఎన్నో దొల్లిపోతూ చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు. భోగి పళ్ళ మీద దాదాపు 5-6 పాటలు. ఆ గొబ్బిళ్ళ రోజే పాడే పాటలన్నీ కృష్ణుడికి సంబంధించినవి. అది కూడా ఎందుకంటే ధనుర్మాసంతో కలిసి వచ్చే పుష్యమాసం ఇది. ధనుర్మాసం అంటే మీకు గోదాదేవి పాశురాలు. ఇవన్నీ కృష్ణుడి శ్రీరంగనాథుడిని భోగి నాటికి ఆయనలో లీనమైపోతుంది. 30 రోజులు ధనుర్మాసంలో ప్రతిరోజు ఒక పాసురాన్ని రంగనాయకుడి మీద రాస్తుంది, పాడుతుంది. ఆయనకి ప్రతిరోజు వెళ్ళి తులసి మాల వేస్తూ ఒక్కొక్క పాసురం అంటే ఆ రోజు ఆయన గురించి స్తుతిస్తుంది అనమాట. ఈ భోగి రోజుకి ఏమవుతుందంటే దక్షిణాయనం వెళ్ళిపోయి ఉత్తరాయణం రావడం, పుష్యమాసం రావడం, ధనుర్మాసం అయిపోవడం, కృష్ణుని పెళ్లి చేసుకుంటుంది గోదాదేవి. సో మీకు ధనుర్మాసం నుంచి సంక్రాంతి మొత్తం అంతా కూడా కృష్ణుడి యొక్క లీలలు. గాలిపటాల గురించి మీరు ఏం చెప్తారు? గాలిపటాలు అనేది చైనాలో 5వ శతాబ్దంలో స్టార్ట్ అయింది. ఈ 5వ శతాబ్దంలో చైనా వాళ్ళు ఏం చేసేవారంటే ఇక్కడి నుంచి సైనికులకు కానీ గూఢాచారులకు కానీ ఒక సమాచారాన్ని పంపాలంటే గాలిపట ఒక కాగితంతో తయారు చేసేవారు. ఇప్పుడు మనం చిన్న చిన్న పుల్లలతోటి 4 రకాలుగా పెట్టేవాళ్ళం కదా, దాని మీద వాళ్ళ సంకేతాలు కొన్ని రాసి దీన్ని అక్కడికి పంపించేవారు అనమాట. ఆ రకంగా గూఢాచారుల పని ఇవన్నీ కూడా ఈ గాలిపటాలు చేయడం అక్కడి నుంచి యూరోపియన్స్ నేర్చుకున్నారు. యూరోపియన్స్ దగ్గర నుంచి తర్వాత నెమ్మదిగా విమానాలు ఎట్టా ఎగరవేయచ్చు, దానికి ఇది నాంది గాలిపటాలు. ఈ గాలిపటాలు ఏంటంటే ఒకళ్ళ సంకేతాలని, ఒకళ్ళ శుభసూచకాలని, ఒక గూఢాచారి తత్వాన్ని అప్పట్లో చేసేవారు. ఆ తర్వాత దాన్ని నెమ్మదిగా తీసుకుంటూ వచ్చి ఇప్పటికి కూడా చాలా బాగా చేసుకుంటున్నారండి. అప్పట్లో వాడేది యుద్ధాల సమయంలోనూ, తర్వాత మొదట చైనా వాళ్ళే దాన్ని తీసుకొచ్చారు. ఓకే, లలిత గారు, మరి ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతిని ఉద్దేశించి ఒక మంచి పాట పాడండి మా కోసం. దుక్కులు దుక్కులు దున్నేరంట, ఏమి దుక్కులు దున్నేరంట, జాజి రాయుడి తోటలో నా జామ దుక్కులు దున్నేరంట, అవునా అవునా కల్లారా చంద్రగిరి భామల్లారా, గొబ్బి ఎళ్ళో మొక్క మొక్క మొలిచిందంట. ఇట్లా జాజి మొక్క దగ్గర నుంచి జాజి చెట్టు పెరిగేదాకా గొబ్బిళ్ళు అనుకుంటూ పాడుకుంటూ వెళ్తుంటారండి. లలిత గారు, మరి మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలు గుళ్ళో నిర్వహిస్తారు కదా, ఎలాంటి కార్యక్రమాలు మీరు నిర్వహిస్తారు? అంటే చిన్న చిన్న పిల్లల చేత ఇప్పుడు నారద గాన సభ అని చోటు పెట్టుకుంటాం. నారద గాన సభ అంటే పైలోకం నుంచి నారదుడు భూలోకానికి వస్తాడు. భూలోకానికి వచ్చినప్పుడు వీళ్ళందరూ అప్పటికే క్షేత్రయ్య, తర్వాత మన రామదాసు వీళ్ళందరూ కూడా మంచి మంచి కవులు పాటలు పాడుతుంటారు. వాళ్ళందరి దగ్గరికి ఈయన వస్తారనమాట. వచ్చి ఈ దేవతలందరి మీద కూడా పాటలన్నీ మీరు పాడాలనేసి ఆయన అడగడం. ఒక్కొక్క అన్నమాచార్యులేమో శ్రీకృష్ణుడు అదే వెంకటేశ్వర స్వామి మీద, రామదాస్ ఏమో రాముడి మీద, క్షేత్రయ్యేమో క్షేత్రయ్య పదాలు, ఇట్లా ఒక్కొక్కళ్ళ దగ్గర నుంచి సేకరించుకొని మళ్ళీ పై దేశానికి వెళ్ళిపోవాలి. అదొక చిన్న నాటిక. ఆయన వచ్చి మీరాబాయి ఇలా కొద్దిమంది వెంగమాంబ, నీకేంటమ్మా నువ్వు ఈ జన్మ ఎత్తావు కదా, నువ్వు ఈ జన్మలో ఇక్కడ ఈ భూమి మీద నువ్వేం చేసావంటే వాళ్ళు ఆ అంశం ప్రకారం ఏమేమి అనుకున్నారో అవన్నీ కూడా మనకి వివరిస్తారనమాట. అది అయిపోయిన తర్వాత గోపీకృష్ణ అనేసి వస్తారు. గోపీకృష్ణ అనేది ఒక చిన్న నాటిక. అదేంటి కృష్ణుడు పుట్టంగానే అందరి ఇళ్లలోకి వెళ్ళడం, ఇవన్నీ కూడా ఈ పిల్లలందరినీ పెట్టుకుని చేయించేవాళ్ళం మేము. వెనక నుంచి మేము పాడుతూ ఉండేవాడు, మన్ను తిన్నాడు, అది తిన్నాడు,
అనేసి పాడుతుండేవాళ్ళం. ఆ పాటకు తగ్గట్టుగా వీళ్ళందరూ డ్యాన్సులు చేస్తూ ఉండేవారు. చివరికి ఏం చేసామంటే గాలిపటాలు మోసుకుంటూ ఒకడు వచ్చేవాడు. గాలిపటాలు అమ్ముతాము, బొమ్మలమ్మ బొమ్మలు అనుకుంటూ ఈ సంక్రాంతి టైంలో వస్తారనమాట. ఈ సంక్రాంతి టైంలో బొమ్మలు ఆంధ్ర వైపు తెలంగాణ వైపు పెడతారు, కానీ దీపావళి నాడు పెడతారు కొద్దిమంది. తమిళనాడులో అయితే కనుక మీకు దసరాల్లో పెడతారు బొమ్మలు. ఈ బొమ్మలు అంటే వాళ్ళు వాళ్ళ దేవతలు ఆ టైంకి అక్కడికి వస్తారనేసి దేవతల రూపంలో బొమ్మలు. ఈ పిల్లవాడు బొమ్మలు వేసుకుంటూ వస్తుంటాడు, బొమ్మలమ్మ బొమ్మలు అనుకుంటారు. ఒక్కొక్కరు ఒక్కో బొమ్మ కొంటుంటారు అనమాట. ఒకడు ఓ బొమ్మ కొనగానే ఇంకోటి వచ్చేసి కృష్ణుడిని కొంటాడు. కృష్ణుడు కొంటే కృష్ణుడి పాటు కంసుడిని కొనాలి, అది ఇంకోటి తీసుకుంటాడని చెప్పి మొత్తం అంతా ఇంకోటి కొంటుంటారు అనమాట. ఆ విధంగా చిన్న చిన్న పిల్లలతోటి చేస్తూ ఉండేవాళ్ళం అప్పుడు. ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్న సాంప్రదాయాలు కొత్త కొత్తవన్నీ ఇప్పుడు మీరు టీవీలో వీటిల్లో ప్రసారం చేయడం వల్ల వాటి మీద ఇంట్రెస్ట్ వస్తుంది పిల్లలకి. కొద్దిమంది పేరెంట్స్ ఇప్పటికి కూడా వచ్చి ఏమైనా చిన్న చిన్న పద్యాలు చెప్పండి సంక్రాంతి మీద, భోగి పళ్ళ మీద, అంటే ఆ సీజన్ రాగానే పరిగెత్తుకుంటూ వస్తారనమాట. ఈ పాట కావాలండి, ఈ పాట కావాలండి అనేసి. అప్పుడు భోగి పళ్ళ మీద ఏమేమి పాటలు ఉన్నాయో అవన్నీ పాడి. లలిత గారు, మరి ఈ కార్యక్రమాలన్నిటికీ ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారా, మీరు ఒకరే నిర్వహిస్తుంటారా? ఒకప్పుడు మా అత్తగారు చేసినప్పుడు ఆవిడకి పూర్తిగా నేనే చేసేదాన్ని, బాగా సపోర్ట్ ఆవిడకి. నేను ఎక్కడికి వెళ్ళినా కూడా ఆవిడ వెనకాలే పడి, నాకు ఇష్టం ఈ బాణాలు వేయడం. ఈ పిల్లలు వెళ్ళిన చోట వీళ్ళందరూ పాటలు పాడితే వాళ్ళందరూ ఎవరో ఏదో ఒకటి ఇచ్చారు, పుస్తకాలు పెన్నులు ఇవన్నీ మనం కొనుక్కోలేక కదా, వాళ్ళు ఇచ్చారు మనం తీసుకోవాలి, చాక్లెట్లు ఇవన్నీ ఇచ్చేవారు. తర్వాత ఏంటంటే ఓకే, మీ అత్తగారికి మీరు సపోర్ట్ ఉంటారు, మీకు ఎవరు సపోర్ట్ ఉంది? నాకు సపోర్ట్ ఎవరంటే ఇప్పుడు ప్రస్తుతం నేర్పుతున్నాను పిల్లలకి, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ ఉంటారండి. ఇవాళ కూడా నేను చేసే కార్యక్రమానికి రమ్మంటే పరిగెత్తుకుని అందరూ వస్తారు. వచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవన్నీ వినాలి, పాత సాంప్రదాయాల్ని మళ్ళీ మనం అందరం కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి అది చైన్ లాగా వెళ్ళిపోవాలని. అన్నిటికంటే ఇప్పుడు బెంగళూరులో ఉన్న మా అమ్మాయి కూడా అప్పటి దసరా పద్యాలు అడిగి తీసుకుంటుంది. ఓహో, అప్పుడు దసరా పద్యాలు బామ్మ చెప్పినవి నీ దగ్గర ఉన్నాయంటే ఇప్పుడు అనిపిస్తుంది ఆ పుస్తకాలకి ఇప్పుడు వచ్చింది మంచి యోగం అని. నేను ఏది పారేయలేదండి, ప్రతి ఒక్కటి కూడా. మా మామగారు అనేవారు, కాలం మారుతోంది, ఇవన్నీ తీసుకెళ్ళి ఎక్కడైనా అమ్మేసే, నువ్వెందుకంటే నేను కాదనేదాన్ని. లేదండి, నేను ఎట్టా కొట్టో వీటిని ఎవ్వరు రాకపోయినా నాకు నేను పెట్టుకుని, ఇప్పుడు ఒక మీడియా వచ్చింది కదా, అప్పుడంటే మీడియా లేదు పాపం. మా అత్తగారు మామగారు వాళ్ళకి ఎంత పాత సాంప్రదాయాల మీద బాగా శ్రద్ధ ఉండేది, చాలా శ్రద్ధగా చేసేవారు. అయితే నేను అవన్నీ ఏదో ఒక రోజు వస్తాయని నేను తీసుకునేదాన్ని, ఏ పేపర్ పోనీయకుండా మళ్ళీ అన్నీ కొత్తగా రాసుకుంటూ ఇలా కూర్చుని రాసుకునేదాన్ని. ఇట్లా దాదాపు దసరాలకు ఒకటి, ఉగాదికి ఒకటి, ఇట్లా ఆవిడ ఏం చేసేది అవన్నీ గుర్తుపెట్టుకుని బయట ఎక్కడ మన ప్రదర్శనకి ఇవ్వకపోయినా ఇంట్లో, నా ఇంట్లో వరకు నేను చేసుకుని తాంబూలాలు ఇచ్చుకుని సాటిస్ఫాక్షన్. తర్వాత నేను ఏ కార్యక్రమం చేసుకున్నా కూడా మా వారు నాకు చాలా సపోర్ట్ అండి. నేను ఇది చేస్తున్నాను ఇట్లా చేస్తా అంటే, అప్పుడు మా అత్తగారికి మా మామగారు ఎలా సపోర్ట్ చేసేవారు, వాళ్ళిద్దరికి నేను, మా ముగ్గురికి మా వారు. ఎట్లా ఉన్నా కూడా దాని వెనక ఏం కావాలని బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంతా కూడా నాకు మా వారు. లలిత గారు, మరి ఈ పాటలతో పాటు మీ భవిష్యత్తు ప్రణాళిక ఇంకేమైనా ఉందా? చాలా ఉందండి. ఎందుకంటే నేను ఎలా అయితే పాతవన్నీ సేకరించి నా దగ్గర పెట్టుకున్నానో, నా పిల్లలు కూడా దాన్ని అలా తీసుకెళ్ళాలి. నా పిల్లలు కాకపోయినా ఇప్పుడు ఇక్కడ నా దగ్గర కొద్దిమంది నేర్చుకుంటున్నారు. వాళ్ళను కూడా నేను సంక్రాంతి రోజు పిలిచి ఏదో చిన్న 2-3 పాటలన్నా పాడిపోవడానికి పోండి అని చెప్పేసి గౌరవం అని పెట్టించడం అవన్నీ చేస్తుంటాను. నా తర్వాత ఎవరికో ఒకరికి ఇది వస్తుంది, ఇది ఎప్పటికీ కూడా పోదు ఎక్కడికి. ఎవరో ఒకరు, నలుగురిలో ఎవరో ఒకరు మళ్ళీ దీన్ని పైకి తీసుకొస్తారని నాకు అది ఉంది. అదే జీవితాశయం అండి నాది. లలిత గారు, భోగి గురించి, సంక్రాంతి గురించి తెలియజేశారు కదా, చివరి రోజు 3వ రోజు కనుమ గురించి తెలియజేయండి. కనుమ అంటే అది కర్షకుల రోజు, అంటే కొత్త పంటలన్నీ ఇంటికి వచ్చే రోజు. మీకు ఆ 3వ రోజే ఎక్కువగా గంగిరెద్దులను ఆడించుకుంటూ హరిదాసులు వాళ్ళు వస్తారు. ఈ కనుమ రోజే పాడి పంటలు, గోవుల్ని పూజించడం, హరిదాసులని వాళ్ళని మనం మామూలుగా వాళ్ళని సత్కరించడం ఇవన్నీ చేస్తుంటాము. అది కూడా కాకుండా కొత్త బియ్యంతో వంట చేస్తాం అన్నమాట ఆ రోజు, పొంగలి. తర్వాత కనుమ రోజు కాకి కూడా ప్రయాణం చేయదంటారు. కనుమ రోజు ఏంటంటే ఉన్న చోటే ఉండాలని. కనుమ రోజు కాకి కూడా స్నానం చేస్తుంది.
కాబట్టి ఎవ్వరు కూడా స్నానానికి బద్దకిచ్చకుండా కనుమ రోజు పొద్దునే స్నానం చేయాలి. ఎందుకంటే ఆ రోజుతోటి మీకు ఇంకా దక్షిణాయనం అంతా అయిపోయి మకర సంక్రాంతిలో వచ్చేస్తుంది అనమాట. అంటే ఎందుకు ప్రయాణం చేయకూడదు? ప్రయాణం కనుమ రోజు ఎందుకు చేయకూడదు అంటే, కనుమ రోజున మనకు కొత్త పంట ఇంటికి వస్తూ ఉంటుంది. కొత్త పంట అంటే అమ్మవారు మహాలక్ష్మీదేవి ఇంటికి వస్తున్నప్పుడు మనం బయటికి వెళ్ళకూడదు కదా. అందుకని మన ఇంట్లో లక్ష్మీదేవి వస్తున్నప్పుడు దాన్ని ఆహ్వానిస్తూ, ఆ అమ్మవారిని ఆహ్వానిస్తూ మనం అందరం కూడా పండుగ చేసుకోవాలి. ఆ రోజు గారెలు వండుకుంటారు. ఆ రోజు గారెలు వండుకొని అందరు కడుపు నిండా తినాలి. గారెలు తింటే ఏంటంటే కడుపు చలవ అనమాట. ఆ రకంగా పాడి పంటలు వస్తాయి, కొత్త అల్లుళ్ళు వస్తారు. ఆ రోజు ముక్కనుమ అనేసి కొద్దిమంది చేసుకుంటారు. కనుమ తర్వాత నెక్స్ట్ డే ముక్కనుమ. ముక్కనుమ అంటే ఇంకా ఆ రోజు ఆవుల్ని, గంగిరెద్దుల్ని, వీటన్నిటిని కూడా వాటికి పూజలు చేస్తారు. చేయించి గొబ్బిళ్ళు పెట్టించి గొబ్బిళ్ళని గంగిరెద్దుల చేత తొక్కిస్తారు. అది మనం చెప్పకుండా గంగిరెద్దు గనక వచ్చి గొబ్బిళ్ళు తొక్కిపోతే లక్ష్మీదేవి మనల్ని ఆశీర్వదించింది అనేసి అదొక నమ్మకం. అప్పట్లో మా పాతకాలంలో మేము అందరం చూసేవాళ్ళం, ఎవరింట్లో తొక్కుతుందా తొక్కాలి దండం పెట్టుకుంటూ కూర్చునేవాళ్ళం. చిన్నపిల్లలం కదా, పెద్దవాళ్ళు ఏం చెప్తే అదే పట్టు కూర్చునేవాళ్ళం. థ్యాంక్ యూ లలిత గారు. ఈ సంక్రాంతిని పురస్కరించుకొని అద్భుతమైన పాటలు పాడారు. ఇలాగే మీ ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళాలని మా వనిత టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ధన్యవాదాలు. నన్ను ఈ రకంగా పురాతనమైనవి, ప్రాచీనమైనవి, ఈ రకంగా నా మనసులో ఉన్న కోరికలన్నీ ఈ రకంగా బయటకు వచ్చాయి. నా ఆశయం నెరవేరిందని అనుకుంటున్నాను. మీ వనితా టీవీ వాళ్ళందరికీ కూడా నా తరఫున అభినందనలు. మీ అందరికీ కూడా నా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. చూశారు కదండి సంక్రాంతి యొక్క విశిష్టత గురించి. ఇది ఇవాల్టి నింగి నేల నాదే ప్రత్యేక కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.